స్వాగతం సుస్వాగతం. మంచి బౌలింగ్, మొదటి వికెట్ వినయ్. అఖిల్ రెడ్డి మంచి బ్యాట్స్మెన్ అండి, చాలా దూరం నుంచి వచ్చాడు. ముత్కూర్ నుంచి మ్యాచ్ ఆడడానికి వచ్చాడు. అతని ఇంట్రెస్ట్కి హెడ్స్ ఆఫ్. మంచులో 7 గంటలకి బండి వేసుకొని లెక్కీ గ్రౌండ్ వరకు వచ్చాడండి. చాలా మంచి బ్యాట్స్మెన్ అండ్ బౌలర్, ఆల్రౌండర్. మంచి బౌలింగ్ రూపేష్. రెండో బంతికి వికెట్ తీశాడు. ఒక వికెట్ కోల్పోయింది. 20 ఓవర్లకి ఎంత టార్గెట్ వస్తుంది అనుకుంటున్నారు షరీఫ్? 160. నో బాల్. జహీర్ మంచి షాట్ మిడ్ వికెట్ మీదుగా. కేవలం 2 పరుగులు మాత్రమే. గుడ్ లెంత్ బాల్. కొట్టే ప్రయత్నం, ఎడ్జ్ తీసుకుని కీపర్కి 2 runs. మొదటి ఓవర్ ముగిసేసరికి 5 పరుగులు 1 వికెట్. హ్యాపీ క్రికెట్. సాయి సెకండ్ ఓవర్. మంచి షాట్ అఖిల్ రెడ్డి మంచి షాట్. గుడ్ బౌలింగ్, గ్రేట్ లైన్. గుడ్ షాట్ అఖిల్ రెడ్డి. 1 bounce ఫర్ గుడ్ ఫీల్డింగ్. చాలా చక్కటి షాట్. గుడ్ లెంత్. షార్ట్ బాల్ గట్టిగా కొట్టే ప్రయత్నం కానీ డాట్ బాల్. ఓకే, బాల్ గట్టిగా కొట్టే ప్రయత్నం. కేవలం 1 పరుగు మాత్రం. గుడ్ రన్నింగ్. 2 runs. 2 ఓవర్లు ముగిసేసరికి 8కి 1 వికెట్. హ్యాపీ క్రికెట్. ఇంకొక ముఖ్యమైన విషయం, హ్యాపీ క్రికెట్ 40 మ్యాచ్ల తర్వాత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు దాకా టాస్ గెలిచిందే లేదని చరిత్రలో. ఇది మేము మాత్రమే గమనించాము. ఆడితే బాగుంటుందని చెప్పి. గుడ్ బ్యాటింగ్, మంచి రన్నింగ్. జహీర్ చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. అంపైర్గా సునీల్, కెమెరామ్యాన్గా షరీఫ్. తెప్పలు పెడుతున్న బౌలర్ జహీర్ని. గుడ్ లెంత్ బాల్, మంచి బాల్, మంచి పేస్ ఉంది. పేస్కి తగ్గట్టు బౌన్స్ ఉంది. మళ్ళీ బౌన్స్. పేస్కి బౌన్స్కి తగ్గట్టుగా బౌలింగ్ వేస్తున్నాడు రూపేష్.
రూపేష్ మంచి బౌలింగ్, ఒక వికెట్ తీశాడు. రెండో బాల్గా వికెట్ తీశాడు రూపేష్. మంచి బౌలర్, మంచి పేస్ ఉంది. గుడ్ లెంత్ బాల్, మంచి పేస్ రూపేష్ ద్వారా. రూపేష్ మంచి ఫేస్ వేస్తున్నాడు. మ్యాచ్ నుంచి తీసేశారు నా, అంతే పెద్ద ప్యాకేజ్ అంటే. ఫుల్ టాస్, గుడ్ షాట్, మిడాన్ మీదగా బిస్ఫీల్డ్, 4 runs. అక్కడ ఫీలింగ్ చేయాలన్న కొద్ది కష్టం అండి, కానీ ఫీల్డర్ ప్రయత్నించాడు కానీ మిస్ అయింది. అఖిల్ రెడ్డికి 4 పరుగులు. మా కెప్టెన్ ఇంకా ప్లేయర్లను పిలుచుకుంటానే ఉన్నాడు. మా హ్యాపీ ఎంత వచ్చేసారు వాళ్ళే. గుడ్ షాట్, ఫుట్బాల్ ఆడుతున్నాడండి ఫీల్డర్ ఫుట్బాల్ ఆడాడు. 2 runs రావాల్సింది, 1 run రావాల్సింది, 2 runs వచ్చినాయి. గుడ్ బౌలింగ్, బ్యాంక్ ఫ్రెండ్స్ క్రికెట్. 3వ ఓవర్కి 16 పరుగులు, 1 వికెట్. ఒక మ్యాచ్కి గుడ్ షాట్, జహీర్ స్ట్రైట్, మంచి ఫీల్డింగ్. ఫీల్డర్ చాలా చక్కగా ఆపాడు, బౌండరీని ఆపాడు, చక్కగా ఫీలింగ్ చేశాడు అబ్బాయి. టాస్, కేవలం 1 పరుగు మాత్రమే. No ball, అయ్యే ఛాన్స్, నో బాల్ అయ్యే ఛాన్స్, నో బాల్, ఫుల్ బాల్, నో బాల్. 2 పరుగులు, కేవలం 1 పరుగు మాత్రమే. మంచి ఫీల్డింగ్, కీపింగ్, చాలా చక్కగా పరిగిస్తూ లేపేశాడు బౌండరీ లాసిన బాల్ని. ఫ్రీ హిట్ని జహీర్ ఏ విధంగా కొడతాడు చూడాలి. ఓ క్యాచ్, కానీ నో బాల్, ఫ్రీ హిట్ అవడం వల్ల నాట్అవుట్. గుడ్ షాట్, బ్యాడ్ లక్. సాయి మంచి బౌలింగ్ వేస్తున్నాడు. ఈసారి స్లో బాల్, గట్టిగా కొట్టే ప్రయత్నం, 1 వికెట్ కోల్పోయాడు. 2వ వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. సునీల్ బ్యాటింగ్ వస్తున్నాడు. సునీల్ మంచి బ్యాట్స్మెన్, లాస్ట్ టైం ఒక మ్యాచ్లో 70 పరుగులు చేశాడు. సునీల్ ఆన్ స్ట్రైక్, గుడ్ లెంత్ బాల్, పుష్ చేసి సింగిల్. సునీల్ ఫస్ట్ బంతినే ఈరోజు ఎలా ఆడతాడు చూడాలి. అఖిల్ రెడ్డి చాలా చక్కగా ఆడాడు. 4 వెళ్ళే అవకాశం, 4. గుడ్ బ్యాటింగ్ అఖిల్ రెడ్డి. 4 ఓవర్లకు 26. ఆపేసా షరీఫ్. గుడ్ షాట్, కవర్స్ మీదగా చక్కటి ఫీలింగ్. షాట్ సునీల్, మంచి షాట్ కొట్టాడు. మిడ్ ఆన్ మీదగా
మిడ్ వికెట్ మీదగా 4. సునీల్ గుడ్ షాట్ సునీల్, కవర్స్ మీదగా 4 వెళ్ళే అవకాశం. 4 గుడ్ షాట్ సునీల్, కవర్స్ మీదగా మంచి షాట్. ఇప్పుడు దాకా గుడ్ లెంత్ బాల్, గుడ్ యార్కర్, చాలా బాగా వేస్తున్నాడు. గుడ్ బౌలింగ్, కాలు హ్యాపీ క్రికెట్. 35 పరుగులు, 2 వికెట్లు 5 ఓవర్లకి. సాయి చైతన్య 2 ఓవర్లకి 13, రూపేష్ 3 ఓవర్లకి 21. సాయి మంచి లెంత్ బాల్. మళ్ళీ యార్కర్, రన్అట్ అయ్యే ఛాన్స్ కానీ కీపర్ వదిలేశాడు. ఓవర్ త్రోగా 4. సునీల్కి అదనపు పరుగు. 1 రన్తో పోయేది 4 రన్ వచ్చేసి ఎక్స్ట్రాగా 5 పరుగులు. గుడ్ షాట్ అఖిల్, మిడ్ వికెట్ పైన. రెండు పరుగులు. Wow, what a shot! మంచి ఫుల్ షాట్. 6. అఖిల్ రెడ్డి చాలా మంచి షాట్ కొట్టాడండి. మంచి షాట్, మిడ్ వికెట్ మీదుగా 6. మంచి ఫుల్ షాట్. అఖిల్ రెడ్డి గుడ్ బ్యాటింగ్. ఫుల్ టాస్ బాల్ని మళ్ళీ చక్కగా కొట్టాడు. క్యాచ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఫీల్డర్ డ్రాప్ చేశాడు. అఖిల్ రెడ్డికి లక్కీ. మంచి షాట్ అండి కానీ దూరం పోలేదు. ఇది కూడా 6 వెళ్ళింది అనుకున్నాం కానీ క్యాచ్ పోయింది. క్యాచ్ డ్రాప్ చేశాడు ఫీల్డర్. వైడ్ బాల్. చాలా చక్కటి సింగిల్ సునీల్. హ్యాపీ క్రికెట్ టీం 6 ఓవర్లకి 51 పరుగు, 2 వికెట్లు. కాబట్టి ఈ బౌలర్ని కొట్టాలంటే చాలా కష్టం అండి. చాలా మంచి బౌలర్. కొట్టే ప్రయత్నం, వికెట్ కోల్పోయింది. హ్యాపీ క్రికెట్ టీం సక్సెస్ఫుల్గా నడిపించే పోనా కామెంటరీలో మార్పు. సుమన్ బాయ్ బ్యాటింగ్ పోతున్నాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సుమన్ బాయ్. సాయినాథ్ ఫస్ట్ బాలే వికెట్ సాధించారు. గుడ్ క్యాచ్ బై నవీన్.
ప్రస్తుతానికి పవర్ ప్లేలో 50 పరుగులు, మంచి స్కోరే ఉంది. చూద్దాము ఇది ఎలా కంటిన్యూ అవుతుందో. సో వైడ్ బాల్. మరొక బాల్ గాల్లోకి, మరొక క్యాచ్, మంచి క్యాచ్ నవీన్ ద్వారా. సేమ్ ప్రీవియస్ క్యాచ్ లాగానే సునీల్ ఎలాగైతే ఇచ్చాడో అలాంటి క్యాచ్, సేమ్ క్యాచ్, అలాంటి క్యాచే. సుభాన్ భాయ్ డక్అవుట్గా వెనుతిరిగారు. మళ్ళీ కామెంటేటర్ల మార్పు. ఆయన కామెంటరీ చేయడానికి ఎక్కువసేపు ఆడ ఉండకుండా వచ్చేసాడు. వెల్కమ్ బ్యాక్ సుభాన్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్. కాదులే నా అటు కొడదాం అనుకున్నాను లేచి. గుడ్ బౌలింగ్. ఈ బాల్ని కొట్టాలంటే చాలా కష్టం అండి. చాలా గట్టి బౌలింగ్ వేస్తున్నాడు. అర్థం కావట్లేదండి ఆయన వేసే బాళ్ళు. అన్ని కట్టర్లు వేస్తున్నాడు. మంచి సీనియర్ బౌలర్. డాట్ బాల్. ఈ ఓవర్లో కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది, అది కూడా వైడ్ వల్ల. గోల్డెన్ డక్ సుభాన్ బాయ్. మళ్ళీ డాట్ బాల్. గ్రేట్. వరుసగా 2 వికెట్ని కొల్లగొట్టిన సాయినాథ్. ఒక ఓవర్కి ఒక పరుగు ఇచ్చి 2 వికెట్ని తీసుకున్నాడు. మంచి బౌలర్ సాయినాథ్. అక్కడ అడుగు. గుడ్ బ్యాటింగ్ అఖిల్ రెడ్డి. 2 పరుగులు అఖిల్ రెడ్డి ఖాతాలో. డాట్ బాల్. డబల్. గట్టిగా కొట్టే ప్రయత్నం కానీ సరిగా తగలలేదు. మళ్ళీ యథాస్థితి. అదే బ్యాటింగ్ బా అఖిల్ రెడ్డి. గుడ్ బ్యాటింగ్. మళ్ళీ తగిలింది రాయికి. రాయేష్ అనే బ్యాట్స్మెన్ కొద్దిగా పరిగెళ్ళాడండి. ఇందాకేంటి ఇప్పుడు 2 తీద్దామని 2వ పరుగు వెళ్ళిపోయాడు. అఖిల్ రెడ్డి గట్టిగా కొట్టే ప్రయత్నం కానీ 4 వెళ్ళింది. చాలా చక్కగా ఆపాడు. చాలా మంచి ఫీల్డింగ్. అఖిల్ రెడ్డికి 4 పరుగులు రావాల్సింది, కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. చాలా చక్కగా ఆపాడు ఫీల్డర్. గుడ్ బౌలింగ్. ఓవర్ 8 ఓవర్లకి 60 పరుగులు, 4 వికెట్లు. గుడ్ షాట్ రాజేశానా కవర్స్ మీద ఆడాలని ట్రై చేశాడు కానీ
ఓవర్స్ పోలేదు. శివ బౌలర్. అఖిల్ రెడ్డి గట్టిగా కొట్టాడండి, కానీ గాల్లోకి బంతి. నో మ్యాన్స్ ల్యాండింగ్. 2 పరుగులు లభించాయి అఖిల్ రెడ్డికి. మళ్ళీ గుడ్ షాట్. మిడాన్ మీదగా 4. అఖిల్ రెడ్డి చాలా బాగా ఆడుతున్నాడు. మళ్ళీ ఫుల్ టాస్. 4. గుడ్ షాట్. అన్ని దిక్కులు ఆడుతున్న అఖిల్ రెడ్డి చాలా మంచి షాట్స్ ఆడుతున్నాడు. మళ్ళీ గుడ్ కమ్బ్యాక్. హ్యాపీ క్రికెట్. సంతోష్ అన్న హ్యాపీ క్రికెట్ టీం కెప్టెన్. ఆయన ఆనంద ఉత్సవాల్లో ఉన్నాడు. అఖిల్ రెడ్డిని ఎంతకైనా కొనుక్కుంటానంటున్నాడు. LPL 4కి మళ్ళీ 4. అఖిల్ రెడ్డి బ్యాక్ టు బ్యాక్ 4s అండి. శివ బౌలర్కి బ్యాట్ టైం. కేవలం 5 బాళ్ళకి 15 పరుగులు ఇచ్చాడు. మళ్ళీ గుడ్ షాట్. అఖిల్ రెడ్డి చాలా బాగా ఆడుతున్నాడు ఈసారి. 6. అఖిల్ రెడ్డి బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. ఈసారి మాత్రం గట్టి దెబ్బ. 6. మంచి ఇన్నింగ్స్. ఈ ఓవర్లో 21 పరుగులు. శివాకి బ్యాడ్ ఓవర్, బ్యాడ్ టైం. సూరి సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చాడు. రాజేష్ అన్న 2వ పరుగు కోసం, కానీ అఖిల్ రెడ్డి వద్దు ఒకరిని చాలని చెప్పి ఆపేశాడు. ఎందుకంటే రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. మళ్ళీ ఫుల్ టాస్. గట్టిగా కొట్టాడు అఖిల్ రెడ్డి. మళ్ళీ బౌండరీ. మంచి ఫామ్లో ఉన్న అఖిల్ రెడ్డి. అఖిల్ రెడ్డికి బౌలింగ్ వేయాలంటే జాగ్రత్తగా వేయాలి. షార్ట్ బాల్ కానీ, షార్ట్ బాల్స్ వేసినా కానీ, ఫుల్ టాస్ వేసినా కానీ చాలా మంచి బ్యాటింగ్ ఆడుతున్నాడు అఖిల్ రెడ్డి. అఖిల్ రెడ్డి చాలా మంచి బౌలర్ అండి. చాలా చక్కగా ఆడుతూ ఉన్నాడు. అఖిల్ రెడ్డి గుడ్ బ్యాటింగ్. మళ్ళీ మిడ్ వికెట్ మీదగా గుడ్ షాట్. ఈసారి మిస్ ఫీల్డ్. రన్అట్ అయ్యే ఛాన్స్. గుడ్ షాట్, గుడ్ షాట్. అఖిల్ రెడ్డి మంచి ఫామ్ లో ఉన్నాడు. అఖిల్ రెడ్డికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు కల్పిస్తున్నారు. ఓ సంతోష్ అన్న. వైట్ బాల్ సూరి నుంచి. చేద్దాం. వైట్ వెళ్ళే బాల్ని కలిపెట్టుకున్న రాజేష్ అన్న. ఏం చేసావని? సూరి బాల్ మళ్ళీ ఫుల్ టాస్. అఖిల్ రెడ్డికి షాట్ మిస్ అయింది. ఓవర్ 10 ఓవర్లకి 89 పరుగులు, 4 వికెట్లు. హ్యాపీ క్రికెట్ టీం. హ్యాపీ క్రికెట్ టీంలో కెప్టెన్ హ్యాపీగా ఉన్నాడు. గుడ్ బౌలింగ్. ఇతను చాలా బాగా వేస్తాడండి సాయినాథ్. ఇందాక ఓవర్లో 1 పరుగు మాత్రమే ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు.
మీరు ఎలా ప్రయత్నించినా కానీ అతని బాల్ని మాత్రం కొట్టలేరు. అతను చాలా చాకచక్యంగా వేస్తున్నాడు. ఈసారి మాత్రం వదిలేయలేదు చెప్పి గట్టిగా కొట్టాడు రాజేష్ అన్న. కేవలం ఒక పరుగు మాత్రం లభించింది. ఈసారి చూడాలి మని. మంచి ఫామ్లో ఉన్న అఖిల్ రెడ్డికి ఇతను బాల్ ఏ విధంగా ఎదుర్కొంటాడో చూడాలి. సాయినాథ్ చాలా కట్టర్లు వేస్తూ ఉన్నాడు. ఫేస్ స్పిన్ అన్నీ కలిపి వేస్తున్నాడు. కానీ అఖిల్ రెడ్డి చాలా ఆలోచనతో సింగల్ తీసుకునే ప్రయత్నం, కానీ డట్ బాల్. మరొక్క బాల్ గట్టి కొట్టే ప్రయత్నం. గుడ్ ఫీల్డింగ్. అఖిల్ రెడ్డి ఎవరేసినా నాకేంటి అని చెప్పి గట్టిగా కొడుతున్నాడు, కానీ ఫీల్డర్ చాలా చక్కగా ఆపాడు. ఈసారి తిప్పి కొట్టే ప్రయత్నం. ఫుల్ టాస్ బాల్, స్లో బాల్. కేవలం ఒక పరుగు మాత్రం లభించింది. అవును, 11 ఓవర్లకి 91 పరుగులు, 4 వికెట్లు. అఖిల్ రెడ్డి మంచి ఫామ్లో ఉన్నాడు. ఈసారి బౌలర్ మారాడు. సాదిక్, బబ్బులు అంటారు అతన్ని మామూలుగా. అతని పేరు సాదిక్. అఖిల్ రెడ్డి చాలా మంచిగా ఆడుతున్నాడు. మా డబుల్ పవర్ ఫ్లాష్ మ్యాన్ ఎట్టపోయాడు. డబుల్ పవర్స్ ఉన్నాయి అతనికి. ఆయన ఏడాడు తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు తెలీదు. లెక్కు పాపం రాజేష్ అన్న గట్టిగా కొట్టే ప్రయత్నంలో అన్ని డట్ బాల్స్. కానీ 12 ఓవర్లకి 9 పరుగులు, 4 వికెట్లు. హ్యాపీ క్రికెట్. అఖిల్ రెడ్డి కొట్టిందే కొడుతున్నాడు అండి. చాలా చక్కగా కొడుతున్నాడు అండి, కానీ కేవలం ఒక పరుగు మాత్రమే. గుడ్ బ్యాటింగ్ రాజేష్ అన్న. ఆయన ఇప్పుడు దాకా జాగ్రత్తగా ఆడాడు. ఒక 6తో ఆయన మనోబలం రెట్టింపు చేసుకున్నాడు. ఆ సింగిల్, మంచి సింగిల్ తీశాడు. మళ్ళీ అఖిల్ రెడ్డి స్ట్రైక్. అఖిల్ రెడ్డి గుడ్ షాట్, కానీ ఫీల్డర్ చేతికి కేవలం ఒక పరుగు మాత్రమే. అవును, స్లో బాల్, మిస్ ఫీల్డ్, ఒక పరుగు మాత్రమే. రాజేష్ అన్న సింగిల్ తీసి అఖిల్ రెడ్డి ఫామ్ లో ఉన్నాడు, అతనికి ఇచ్చేసాడు. అబ్బా గట్టి కొట్టే ప్రయత్నం, కానీ స్లో బాల్ అవ్వడం వలన అఖిల్ రెడ్డికి అది సరిగ్గా తగలలేదు. అఖిల్ రెడ్డి గుడ్ బ్యాటింగ్. వాట్ ఏ షాట్ అఖిల్ రెడ్డి. ఈసారి మాత్రం బాల్ని చిన్నగా కొట్టలేదండి, పెద్ద దెబ్బ కొట్టాడు. బౌండరీ. 13 ఓవర్లు ముగిసేసరికి 106, 4 వికెట్లు. హ్యాపీ క్రికెట్. హ్యాపీగా ఉన్నా హ్యాపీ. ఆయన హ్యాపీ కదా, మనకు తెలిస్తే చాలు. మా హ్యాపీ. కవర్స్ మీదగా రాజేష్ అన్న డబల్ సింగల్. డబల్. రాజేష్ అన్న 6 కొట్టిన తర్వాత ఆయన మనోబలం రెట్టింపోయింది. ఒక్క బాల్ కూడా డాట్ చేయట్లేదు. ఈసారి గట్టి కొడుతున్నాడు. డబల్ సింగిల్ తిరుగుతూనే ఉన్నాడు. మళ్ళీ కొట్టాడండి, కానీ ఈసారి మాత్రం డాట్ బాల్. ఫీల్డర్ చాలా చక్కగా చేశాడు సూరి.
నోట్లో పెట్టండి. ఫ్రంట్కి ఎక్కి మళ్ళీ కొట్టే ప్రయత్నం రాజేష్ అన్న, కానీ కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది. లావులి షాట్ కొట్టాడు, 1 బౌన్స్ 4 కొట్టాడు రాజేష్ అన్న. హ్యాపీ క్రికెట్ కెప్టెన్ గౌత్ బాషా బౌలర్. నోరు తిరగబోడు. షాట్ అమ్మా, షాట్ కవర్స్ మీద షాట్ కొట్టాడు. 2 రన్స్. ఓకే అమ్మా, నేను ఇక్కడ కామెంటరీ. లావులీ షాటా, చక్కనైన షాట్. బ్యాట్ లక్ మంచి ఫీల్డింగ్. రాజేష్ అన్న ఇప్పుడు ఫామ్ లోకి వచ్చాడు. ఎన్ని పొట్టలుగా తగులుతాయో, టైట్గా ఉంది. లావ్లీ షాట్. రాజేష్ అన్న పట్టుకుందే బంగారం ఉన్నట్టుంది. ఏ పక్క కొట్టినా 2D వచ్చేస్తుందా. కవర్ చేసాడు, 20 బాళ్ళు తిన్నాడు, 20 బాళ్ళు కొట్టేశాడు, అయిపోయింది. 100 స్ట్రైక్ రేటు. చెప్పాలి. లావ్లీ షాట్ నా రాజేష్ అన్న. స్ట్రైక్ రేటు 110 మీద నుంచి ఆడుతున్నాడు. చక్కనైన షాట్. ఆయన ఆడాలనుకోలేదు, అదే తగిలి వెళ్ళిపోయింది. చక్కనైన షాట్, చూడతక్క షాట్. నెక్స్ట్ ఆప్షన్లో 170 కన్ఫర్మ్ ప్రైజు. 15లో ఉన్న స్ట్రైక్ రేటు 170 పారింది. నరాలు బిగించి కొడుతున్నాడా షాట్లా. అట్టే ఉండాలి కామెంటరీ అంటే, అట్టే ఉండాలి. అశ్వు బాయ్ వచ్చాడు గ్రౌండ్లోకి. అందరూ నిశ్శబ్దం పాటించండి 1-2 నిమిషాల పాటు. బౌలర్ శ్రీకాంత్, సూరి ఇంకా పడలేదు. 2 ఓవర్లు 16 సూరి. భయపడిన సూరి జైర్ దెబ్బకు. మనకు వద్దమ్మా, మామూలుగా ఆడొచ్చు. నీ స్ట్రైక్ రేటు 25 కాడించు 130 దాకా వచ్చింది. మళ్ళీ పడిపోయింది ఒక్కసారిగా 30కి. తొడదెబ్బలొద్దు. అది నీ షాట్. చాల్ 100కి 4 నాట్ 4. హ్యాపీ టీమ్ 4 అని అరిచింది. 4 పోలా. హ్యాపీ టీం అరిచింది 4 అని. అఖిల్ రెడ్డి ఎడ్జ్ తీసుకుంది, సింగల్ లేదు. మళ్ళీ స్ట్రైక్ రేట్ పడిపోయింది. 35లో ఓడిపోయింది 100 కాడించి. ఆప్షన్లో మాత్రం 100. చూడైన చక్కని షాట్. 2 రన్స్. రాజేష్ అన్న స్ట్రైక్ రేట్ పెరిగింది 70కి 30 నుంచి.
సింగల్ స్ట్రైక్ రేట్ అటు పెరగదమ్మా, ఎట్ట కొట్టినా పూరు కట్టాలి. ఓ చక్కనే షాట్ కొట్టాడు, క్యాచ్ అవుట్. బ్యాట్ తీసిరేద్దాం అనుకున్నాడు, కుదరలే. మొత్తానికి 100 స్ట్రైక్ రేట్ మీద అవుట్ అయిపోతున్నాడు రాజేష్ దుమ్రో లాస్ట్లో అంటాడు. వాళ్ళు కొట్టడం కాదు కానీ సునీల్ ఏదో చేసిన కామెంటరీ చూడ చక్కనైనా షాట్ కొట్టాడు, కానీ 2 runs మాత్రమే. $200 స్ట్రైక్ రేటు. మళ్ళీ 2 runs. హబీబ్ మళ్ళీ 2 runs. స్ట్రైక్ రేట్ 200. 143 లాస్ట్ 3 ఓవర్స్. బాల్ చాలా మిగతా 4 ఓవర్లు. చూడ చక్కనైన షాట్ సతీష్ అన్న, బ్యాట్ తిప్పి 4 కొట్టిన సతీష్ అన్న. స్ట్రైక్ రేట్ 400. 850. 850 ఆప్షన్లు. ఫస్ట్ షాట్ 4 runs. హ్యాపీ బ్రో, హ్యాపీగా ఉన్నాడు. క్రికెట్ని మంచి లీడింగ్ చేస్తున్నాడు. 1,00,000 అయినా పర్వాలేదు అన్నాడు. చెప్తున్నా, సింగిల్ రన్. చెప్పాలి కూడా స్ట్రైట్గా. షాట్ కొట్టాడు, 6. చూడ చక్కనైనా షాట్ 6. లెగ్ సైడ్ ఒక చెయ్యి వదిలి 6 కొట్టిన హబీబ్. 333 స్ట్రైక్ రేట్. నైస్ బ్యాటింగ్ హబీబ్. 6. 4 ఉన్నట్టుంది. 6 వేస్తారు. ఓకే కోప్పడబాకండి గైస్. ఓ చూడు చక్కనైన షాట్. చెనక్కాయలు దెబ్బలు కొడుతున్నా హబీబ్. కుతికిలు దాకా తిన్నా చెనక్కాయలు దెబ్బలు హబీబ్. 165 runs. మంచి షాట్. హ్యాపీ కెప్టెన్ హబీబ్ కొట్టిన దెబ్బలు చెప్పాను బాయ్. 200 కొట్టచ్చు. చూపిలా చెప్దాం. కంగ్రాచులేషన్స్. 3000 పరుగులు కొట్టాడంట. 5000 కెరీర్ రన్స్. ఆయన డాబాకి వచ్చాయి అంతే. చూసి వచ్చాయి, దగ్గర చూసి 182 రావచ్చు ఇదే కంటిన్యూ చేస్తే. 180 పడిపోయింది స్కోరు. ప్రొజెక్ట్ స్కోరు. లవ్లీ రన్నింగ్ అమ్మా హబీబ్. హలో బీట్లో ఉన్నారా?
లాస్ట్లో వచ్చి జైలు కాడికి అదే ఈ పక్క ఆడుతాను ఆడ దగ్గర బ్యాటింగ్ అన్నా సతీష్ అన్న మంచి దెబ్బ కొట్టాడు. 4 runs మిస్ ఫీల్డ్, 4 runs. 185. ఓకే అమ్మా. మంచి షాట్ కొట్టిన హబీబ్. 2 runs. సతీష్ ఎందుకు అవుట్? 3 runs. ఇండియా అద్భుతమైన షాట్ సాయినాథ్. మొదటి బాల్ 4గా కవర్స్ మీదుగా 4గా ధరలిచ్చారు. రెండో బాల్ కూడా మంచి షాట్, కాకపోతే కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. బౌలర్స్ అన్ని. ఇంకో బ్యాట్స్మెన్ పేరు సుబ్రహ్మణ్యం. ఈయన కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి ఆయనకి. సన్నీ 3 బాల్ 3 టాస్లు. అతను చాలా లాంగ్ ట్రిప్ తర్వాత గ్యాప్ తర్వాత వచ్చి ఈరోజు బౌలింగ్ వేస్తున్నాడు. మళ్ళీ రావడానికి అతను లైన్లోకి రావడానికి టైం పడుతుంది. సింగపూర్, మలేషియా అన్నీ తిరిగేసి వచ్చాడు మొన్నే. అతను నిన్ననే బెంగళూరు నుంచి వచ్చాడు. మరొక టాస్ ఈరోజు అవ్వట్లేదు. ఈరోజు ఫస్ట్ రాగానే బౌలింగ్ ఇచ్చారు. 4 బాల్ 4 టాస్లు. 4 టాస్ బాల్ పడ్డాయి, అందులో 2 4s. పాతేలే. మరొక టాస్ బాల్. అన్ని టాస్ బాల్లే. కెప్టెన్ హ్యాపీ నాట్ హ్యాపీ. కెప్టెన్ హ్యాపీ నాట్ హ్యాపీ. అద్భుతమైన బాల్. కంబ్యాక్, గుడ్ కంబ్యాక్. ఓవర్ సమాప్తం. స్కోర్ 13. 4 బాల్ 5 బాల్ టాస్లు పడ్డాయి. నెక్స్ట్ ఓవర్కి లైన్లోకి వచ్చేస్తాడు సన్నీ. శ్యామ్ కూడా అతను ఫుట్బాల్ టోర్నమెంట్కి వెళ్ళేసి పెద్ద టూర్ తర్వాత గోవా నుంచి అతను కూడా ఈరోజు ల్యాండ్ అయ్యాడు. ఎంత ఫారిన్ ప్లేయర్లు మాకు. మొదటి ఓవర్ 13 పరుగులు. స్ట్రైక్లో సాయినాథ్. చూడాలి ఎటువంటి స్టార్ట్ ఇస్తారో. వైడ్ బాల్. మొదటి బాల్ వైడ్. బౌల్డ్. ఇట్స్ ఎ బౌల్డ్. గ్రేట్ బౌలింగ్. బ్యాడ్ లక్ సాయినాథ్. ఒక ఇన్సైడ్ ఎడ్జ్ వికెట్ల మీదకి వచ్చింది బాల్. ఇట్స్ బౌల్డ్. బౌలింగ్ మంచి బౌలింగ్ శ్యామ్ ద్వారా. మొదటి బాల్ వైడ్గా వేసిన తన రెండో బంతిని వికెట్ తీశాడు. ఒక పెద్ద టార్గెట్ని చేస్ చేయడానికి బ్యాంక్ ఫ్రెండ్స్ ఆడుతున్నారు. 190 స్కోర్. మంచి షాట్, పాయింట్ మీదుగా మంచి షాట్, చక్కటి షాట్. బ్యాట్స్మెన్ సాదిక్ మంచి షాట్. చెప్పకూడదు గురుగారు, పెట్టుకోలేదు. క్యాచ్ డ్రాప్. సతీష్ ద్వారా క్యాచ్ డ్రాప్ స్ట్రైట్ ఇంటూ ద హ్యాండ్స్. పాయింట్ మీదుగా మిస్ అయింది. మళ్ళీ డ్రాప్.
సునీల్ ద్వారా ఇంకో క్యాచ్ డ్రాప్. 2 బాళ్ళు 2 డ్రాప్స్. సాదిక్కి పట్టేయచ్చు క్యాచ్. దొరికే క్యాచే. సాదిక్కి 2 లైఫ్లు. మంచి ఫీల్డింగ్. 2 క్యాచ్లు. సాదిక్కి 2 క్యాచ్లు. కదా పడిపోతున్నా ఓ వైడ్ బాల్. ఫీల్డర్ ద్వారా మిస్. కీపర్ ద్వారా మిస్. క్షమించాలి, కీపర్ మిస్ వల్ల 1 వైడ్ 2 ఎక్స్ట్రా పరుగులు లభించాయి. మొత్తం 3 పరుగులు. అద్భుతమైన షాట్ కవ్ కార్నర్ ద్వారా. చాలా మంచి షాట్. సాదిక్ మంచి షాట్ ఆడారు. ఇట్స్ బౌండరీ. స్కోర్ 2 ఓవర్లు సమాప్తం. స్కోర్ 25. 2 ఓవర్లలో చాలా పెద్ద స్కోరే పెట్టేశారు. 2 ఓవర్లకి 25. సన్నీ తన 2వ ఓవర్ వేయడానికి వస్తున్నారు. సన్నీ తన 2వ ఓవర్ వేయడానికి వచ్చాడు. చూడాలి ఎలా ఆపుతారు. మళ్ళీ ఒక క్యాచ్ డ్రాప్. కెమెరామెన్ తిప్పలేదు. మరొక క్యాచ్ డ్రాప్. మొత్తం 3 క్యాచ్లు. కెప్టెన్ ఒక క్యాచ్ డ్రాప్. మొత్తం 3 క్యాచ్లు డ్రాప్ అండి. కెప్టెన్ ఫీల్డింగ్ పొజిషన్ మార్చేశారు. అద్భుతమైన షాట్. బౌండరీ. ఇట్స్ ఏ బౌండరీ. గుడ్ బ్యాటింగ్ బై సాదిక్. చూడాలి, సాదిక్కి 2 లైఫ్లు ఇచ్చారు. ఇది ఎంత కాస్ట్లీ అవుతుందో చూడాలి. మంచి బ్యాటింగ్ ఆడుతున్నారు. మరొక టాస్ బాల్. ఇట్స్ ఏ బౌండరీ. సూపర్ షాట్. 6. ఇట్స్ ఏ 6. 4. ఇట్స్ ఏ బౌండరీ. టాస్ బాల్. సన్నీ ఇంకా లైన్లోకి రాలేదు. ఇంకా టాస్ బాల్ వేస్తున్నాడు. సాదిక్ మంచి స్టార్ట్ ఇస్తున్నారు. కెమెరా కాదు, ఫోన్లు దొక్కొని పోతున్నాడు. ఒక రోజుల మిస్ అయిపోయినాయి. లేదు తొక్కలా. మంచి బాల్. చక్కటి డాట్ బాల్. సన్నీ ద్వారా. చాలాసేపటి తర్వాత డాట్ అయిందని ఫీల్డర్ అంటున్నారు. క్యాచ్లు పడితే బౌలర్ కూడా ఉత్సాహం వస్తుంది. ఓ గాడ్, మరొక క్యాచ్. ఇట్స్ ఎ బౌండరీ. మరొక క్యాచ్ మిస్. ఇట్స్ ఎ బౌండరీ. లక్ కంప్లీట్గా సాదిక్ వైపు ఉంది. ఇది కూడా పట్టే క్యాచ్. నెక్స్ట్ బౌలర్ శ్యామ్ తన 4వ ఓవర్ వేయడానికి వస్తున్నాడు. 3 ఓవర్లకు 40 పరుగులు. చాలా హెవీగా కొట్టేశారు. మంచి స్టార్ట్. శ్యామ్ 1 ఓవర్ 12 పరుగులు 1 వికెట్. చూడాలి ఇంకొక బ్రేక్ త్రూ శ్యామ్ ఇస్తాడో లేదు ఈ ఓవర్లో. వికెట్లు పడే కొద్దీ ఆట అనేది మారుతూ ఉంటుంది. దట్ ఈస్ క్రికెట్. నేను గెస్ట్ చేయడానికే లేదు. ఏదో జ్యోతిష్యుల్లాగా చెప్పుకోవాల్సిందే తప్ప.
పవర్ ప్లే ప్రస్తుతానికి మనం హ్యాపీ టీము 52 కొట్టారు, 51 కొట్టారు. వీళ్ళు 3 ఓవర్లకి 40 కొట్టేశారు. నా లెక్క 3 ఓవర్లు 70 వికెట్లు పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్యాచెస్ బట్టి ఉంటే మా ఆట వేరుగా ఉండేది. చూడండి ఇప్పుడు సాదిక్ బ్యాట్స్మెన్కి మీకు 3 లైఫ్లు. మీరు చూస్తే స్కోర్ 20 పైన కొట్టేశాడు అతనే. ద గ్యాప్ షాట్ పాయింట్ మీదుగా అక్కడ కెప్టెన్ సంతోష్ ఫీల్డింగ్లో రెడీగా ఉన్నారు బాల్ కోసం. మంచి షాట్, మంచి షాట్, మంచి లేట్ కట్. చూడాలి 2 పరుగులు వస్తాయో లేదో. 2 పరుగులు, 2 పరుగులు, 2 పరుగులు లభించాయి. లేట్ కట్ షాట్. ఓ టాస్ బాల్ మిస్ అయింది. టాస్ బాల్ మిస్ అయింది. తగులుంటే 4 వెళ్ళిపోయింది. అది కొత్తగా వచ్చారు వీళ్ళందరూ, మంచి గ్యాప్ తర్వాత వచ్చి మ్యాచ్ ఆడుతున్నారు బౌలర్లు, అందుకే సెట్ అవ్వడానికి టైం పడుతుంది. మరొక షాట్కి ప్రయత్నం సాదిక్. థర్డ్ బాల్ స్ట్రైట్ టు ద ఫీల్డర్. మరొక మంచి షాట్ మిడ్ వికెట్ ద్వారా. ఇట్స్ ఎ బౌండరీ, ఇట్స్ ఎ బౌండరీ. రాయికి తగిలింది. ఇట్స్ ఎ బౌండరీ. దుమ్ము కొడుతున్నారండి. 4 ఓవర్లకు 47. ఇంకా ఓవర్ అయిందా కాలేదా? ఓవర్ కంప్లీట్. 4 ఓవర్లకు 47. కెప్టెన్ హ్యాపీ ఇంటూ రావాలి, అటాక్లోకి రావాలి, టీంని ఆదుకోవాలి. షాహుల్ 47. 4 ఓవర్లకు 47. చాలా పెద్ద స్కోరే. క్యాచ్ డ్రాపులు చేశారు. కెప్టెన్ హ్యాపీ. పాయింట్ మీదుగా మరొక షాట్. బౌండరీ పోదు, లేదు. 3 పరుగులు. అద్భుతమైన రన్నింగ్ బ్యాట్స్మెన్ ద్వారా ఫీల్డింగ్ మంచి ఫీల్డింగ్. రాజేష్ దామ్రావ్ 4 ఆపాడు. దూకే తర్వాత టీం 13 మందిలో వేరే వాళ్ళు వస్తారంట. మంచి బాల్ షాహుల్ ద్వారా. చూడాలి హ్యాపీ టీం నెక్స్ట్ బౌలర్స్ స్కోర్ని కట్టడి చేయకపోతే తొందరగానే కొట్టేస్తారు బ్యాట్స్మెన్స్. కాకపోతే ఫీల్డర్ సహకారం అనేది కూడా బౌలర్లకు చాలా అవసరం. మరొక షార్ట్ బాల్ వేయకూడదు. ఆఫ్ సైడ్ లేక్ వ్యూలో బాల్ అనేది ఆగదండి. ఒక ఎడ్జ్ తీసుకున్నా ఆగకుండా వెళ్ళిపోతుంటుంది. చాలా టైమింగ్ ఇచ్చారు ఆఫ్ సైడ్. బోట్ టైమింగ్ చాలా టైమింగ్ ఇస్తున్నారు. ఆఫ్ సైడ్ అంత టైమింగ్ అనేది రాకూడదు. ఎంత పేస్ ఉన్నా కూడా బ్యాట్స్మెన్ కొడేస్తారు. మరొక షాట్ కవర్స్ మీదుగా. చూడాలి రాజేష్ అన్న పరిగిస్తాను ఉన్నారు. ఆపారు.
2 పరుగులే వచ్చాయి. స్కోర్ బోర్డ్ ఎవరు వస్తున్నారు? 4 కదన్నా 2 అన్నా. లేదు పోలేదు. కమానా మంచి బ్యాటింగ్ సుబ్రహ్మణ్యం ద్వారా. ఫీల్డింగ్ కూడా యాక్టివ్గా ఉన్నారు. క్యాచ్లు మాత్రం పట్టలేదు. స్కోర్ 5 ఓవర్లకు 58. బాగా దూసుకోబోతుంది ఆ స్కోరా. 12-13 లక్కన పోతుంది రన్ రేటు. శ్యామ్ తన 3వ ఓవర్ వేయడానికి వస్తున్నారు. శ్యామ్ ఆల్రెడీ 2 ఓవర్లో 19, 1 వికెట్. చూడాలి ఈ ఓవర్లో అయినా బ్రేక్తో వస్తుందేమో. అతను 1కి 2 సార్లు ఛాన్సెస్ అయితే ఇచ్చాడు. ఫీల్డర్లు మాత్రం వదిలేశారు, జార విడిచారు. 3 క్యాచ్లు. గుద్దతా ఉన్నారు. షార్ట్ బాల్స్, కంప్లీట్లీ రాంగ్ బౌలింగ్. ఇది మంచి ఫీల్డింగ్ షాహుల్ ద్వారా మంచి ఫీల్డింగ్. బట్ కంప్లీట్లీ రాంగ్ బాల్. అంతా వైడ్గా షార్ట్ బాల్స్ వేయాల్సినంత అవసరం లేదు. బ్యాట్స్మెన్స్కి మంచి విడితిస్తున్నారు. బ్యాట్స్మెన్ సుబ్రహ్మణ్యం అస్సలు వదలట్లేదు ఆఫ్ సైడ్ షాట్స్. మరొక షాట్. గుడ్ కీపింగ్ వినయ్ ద్వారా. బ్యాట్స్మెన్ మాత్రము ప్రతి బాల్ని హిట్ చేయాలని చూస్తున్నారు. స్కోరు కొంచెం పెద్ద టార్గెట్ కాబట్టి. అంతేనా? టాస్ బాల్ షాట్కి పోలేదు. కామెంటరీలు మార్పు సుభాన్ భాయ్. సార్ మీ కామెంట్ చెప్పు, నేను వీడియో తీస్తారా? నేను కూర్చో చెప్పండి. क्या है हमारे खेलने में టాస్ బాల్. బౌలింగ్ అస్సలు కావాల్సిన విధంగా వేయట్లేదు. బ్యాట్స్మెన్లు మాత్రం దుమ్ము కొట్టేస్తున్నారు, పిచ్చి కొడుతున్నారు. అది కూడా టాస్ బాల్ వేస్తున్నారండి. మంచి టఫ్ బాల్ వేసి బ్యాట్స్మెన్ ఆడినా ఓకే, బట్ బ్యాట్స్మెన్కి బాగా అందిస్తున్నారు. ఇది చాలా కష్టం. 6 ఓవర్లకి 71 పరుగులు, 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. చాలా కష్టం అండి. ఇలా వేస్తే మాత్రం 20 ఓవర్లు కాదు కదా, 15 ఓవర్లకు మ్యాచ్ ఖతం అయిపోద్ది. నెక్స్ట్ బౌలర్ షాహుల్. 1 ఓవర్ 11 రన్లు, ఏ వికెట్లు తీయలేదు. చూడాలి, బ్రేక్ త్రూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కే సుబ్రహ్మణ్యం 15 బాళ్ళు 23 పరుగులు, 3 ఫోర్ల సహాయంతో 15 బాళ్ళలో 23 పరుగులు కొట్టున్నారు. సాదిక్ 18 బాళ్ళు 39. క్రికెట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. 6 ఓవర్లో 71 ఉన్నా కూడా కంబ్యాక్ ఇవ్వచ్చు ఒక మంచి ఓవర్ పడితే. ఈయన సుబ్రహ్మణ్యం ఎక్కడ తగ్గేటట్టే లేడండి, ఒక్కటే ఊపుతున్నారు.
ఇంకా పేస్తో పని అవ్వట్లేదని చెప్పి బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ స్లో బాల్ వేశాడు షాహుల్. చాలా సేపటి తర్వాత ఇందాక డాట్ అయింది ఒక బాల్, మరొక సింగిల్. స్కూప్ షాట్కి ప్రయత్నం, మిస్. పాయింట్ మీదుగా ఫీల్డర్ కేవలం ఒక పరుగు మాత్రమే లభించింది. స్టిల్ ఇంకా చాలా ఆట అయితే ఉందండి. 79 బాళ్ళు 111 పరుగులు అంత ఈజీ ఏం కాదు, ఇంకా చాలా గేమ్ ఉంది. వైడ్, ఇట్స్ అ వైడ్. మరొక వైడ్ బాల్. మరొక 2 పరుగులు లభించే అవకాశం. 2 రన్స్. అటాక్ 7 ఓవర్లకు 83 స్కోర్. కేవలం ఒక పరుగు మాత్రమే. మంచి ఫీల్డింగ్ సునీల్ ద్వారా, మంచి ఫీల్డింగ్. 7 ఓవర్లు 83 పరుగులు స్కోరు. స్టిల్ 77 బంతులకి 106 పరుగులు. ఇంకా దగ్గర 30 రన్లు తేడా ఉంది. పాయింట్ మీదుగా సుబ్రహ్మణ్యం మంచి షాట్. హబీబ్ 2 బాళ్ళు 2 పరుగులు ఇచ్చారు. చూద్దాం హబీబ్ ఏమైనా బ్రేక్ త్రూ ఇస్తారో. స్లోవర్ బాల్, జహీర్ క్యాచ్, అద్భుతమైన క్యాచ్. జహీర్ బ్రేక్ త్రూ ఇచ్చాడు హబీబ్. ఫైనల్లీ స్లో బాల్కి సాదిక్ దొరికేశారు. 22 బాళ్ళు 41 పరుగులు. మంచి బ్యాటింగ్ సాదిక్ ద్వారా. బ్యాంక్ ఫ్రెండ్స్కి కావాల్సిన మంచి స్టార్ట్ అనేది సాదిక్ ఇచ్చారు. చాలా సేపటి తర్వాత వికెట్ పడింది. మంచి బ్రేక్ త్రూ, గుడ్ క్యాచ్ బై జహీర్. స్కోర్ 85 పరుగులు 2 వికెట్లు, 3 వికెట్లు అండి. దీంతో 3 వికెట్లు. సాయి చైతన్య బ్యాటింగ్లోకి 114 మ్యాచ్లు 2000 పరుగులు. వైడ్, ఇట్స్ వైడ్. స్టిల్ రికార్డ్ రన్ రేట్ 8 ఉంది, 8.3. కాకపోతే కరెంట్ రేటే కొంచెం ఎక్కువ ఉంది. మరొక లేట్ కట్, 2 రన్స్. మరొక లేట్ కట్, 2 రన్స్. డాట్ బాల్. మంచి బౌలింగ్ హబీబ్ ద్వారా. కెప్టెన్ ఎప్పుడు అటాక్లోకి వస్తారో చూడాలి. ఇంతవరకు మంచి బాల్ వేసి లాస్ట్ బాల్ టాస్ బాల్గా బౌండరీ తరలిచ్చారు. రాంగ్ బాల్. ప్రతి ఓవర్లో బౌండరీ వస్తుందండి. ఒక వికెట్ తీసినా కూడా స్కోర్ అనేది 11.5 ఉందండి. కరెంట్ రన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది, దగ్గర 12 ఉంది. కెప్టెన్ హ్యాపీ ఇంటూ ద అటాక్. చూడాలి. సుబ్రహ్మణ్యం మంచి స్ట్రైక్లో ఆడుతున్నారు. 20 బాల్ 33 పరుగులు, 3 4లు, 1 సిక్స్తో 33 పరుగులు. కెప్టెన్ హ్యాపీ ఇంటూ ద అటాక్. చక్కటి బాల్ హ్యాపీ ద్వారా. ఈరోజు ప్రాక్టీస్ చేసి వచ్చాడు నెట్స్లో. చూడాలి ఆ ఎఫర్ట్స్ ఏమైనా చూపిస్తాడో లేదో ఇక్కడ. మంచి బాల్, మంచి బ్యాటింగ్ కూడాను సాయి ద్వారా. చూడాలి డబుల్ వెళ్తారో. డబల్ 2కి ప్రయత్నం లేదు, బ్యాట్స్మెన్ ఆగిపోయారు. ఇట్స్ వైడ్.
అడిషనల్ ఎక్స్ట్రా పరుగు. మరొక వైడ్. సుబ్రహ్మణ్యం బ్యాట్స్మెన్ మాత్రం ఎక్కడ కొద్దిగా కూడా ఆపాలి అన్న ఆలోచనతో లేకుండా ఆడుతున్నారు. ప్రతి బాలు బలంగా ఊపుతున్నారు. బలంగా తగిలితే చెరువులో పడిపోయేటట్టుంది ఆ షాట్ ఊపు. హ్యాపీ అద్భుతం అండి, హ్యాపీ అద్భుతం అండి, అద్భుతమైన బంతి హ్యాపీ ద్వారా నిప్పులు జరిగేటట్టేశాడు. ఖచ్చితంగా నైట్ ఆయన చేసిన ప్రాక్టీసే ఈ రిజల్ట్కి కారణం అండి. ఆయన ఎక్కడ ప్రాక్టీస్ చేశాడో కనుక్కోవాలి వెళ్ళి. ఈ లేఖి కోసం ఆయన రక్తాన్ని ధారపోస్తున్నాడు. రక్తాన్ని ధారపోస్తున్నాడు అండి అతను. ఇది తొందరలో జరగబోయే LPL 4 కోసం చూపించే ఒక ప్రదర్శన ఇది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సూరి వైడ్. వికెట్లు పడుతున్నా కూడా స్కోరు మాత్రం ఎక్కడ తగ్గే ప్రసక్తి అసలు కనిపించట్లేదండి. చూద్దాం, క్రికెట్ అన్న తర్వాత ఏది ఎట్లాగైనా మారచ్చు. చూద్దాం. వికెట్లు పడే కొద్దీ రన్ రేట్ అనేది కూడా తగ్గుతూ వెళ్తుంది. అద్భుతమైన బాల్ హ్యాపీ ద్వారా. సూపర్ ఫీల్డింగ్ కరుమల అన్న ద్వారా. మంచి ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్ కరుమల అన్న. బయలుదేరండి వెళ్ళే పని తెలండి. ఇళ్ళకి ఏమన్నా చీకటి కదా మళ్ళీ. బౌలింగ్ కేవలం అద్భుతమైన ఫీల్డింగ్ సునీల్ ద్వారా. సూపర్ గుడ్ ఫీల్డింగ్ సునీల్. తీశారు. చివరి బంతి. అద్భుతమైన బాల్. 9 ఓవర్లో 99 పరుగులు, 3 వికెట్లు. బౌలర్ హబీబ్ ఇందాక బ్రేక్ త్రూ ఇచ్చాడు. చూద్దాం. ఓ మై గాడ్, మరీ దారుణంగా అందిస్తున్నాడు ఇతను. ఏముంది, ఒక వికెట్ తీసిన ప్రయోజనం ఉండదండి. ఇట్లాంటి బాల్స్ అందిస్తే అవి బౌండరీగా పోయాయి అనుకోండి, 1-2 బౌండరీస్ వెళ్తే మొత్తం ఆట అంతా మారిపోతుంది. మంచి షాట్ వైడ్ పాయింట్ ద్వారా. సింగిల్, 1 పరుగు మాత్రమే లభించింది. 100 పరుగులు పూర్తి. చప్పట్లు. రివర్స్ స్వీప్ సూరి ద్వారా. రివర్స్ స్వీప్ తగలేదు. బౌలింగ్ ఆడుకొట్టారు. మరొక స్లో బాల్ అబీద్ ద్వారా. వినయ్ కొట్టేస్తున్నారు. కీపర్ మీద కసి పెట్టి కొడుతున్నారు. కీపర్ మీద మీకు ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోవాలి, ఆ గ్రౌండ్లో కాదు. బయటికి పోయి కొట్టుకోండి. వైడ్. ఎక్స్ట్రాలు చాలా ఎక్కువగానే వెళ్తున్నాయి. చూద్దాం ఒకసారి. ఎక్స్ట్రాస్ 11 రన్లు. సింగిల్ రన్ని 2 పరుగులుగా రన్నర్స్ తీసుకున్నారు. ఈ ఓవర్ లాస్ట్ బాల్. చూద్దాం ఈ బాల్ని ఏమైనా ఆపుతారో లేదో చూడాలి. సుభాన్ భాయ్ 61 బాల్కి 87 పరుగులు కావాలి ఇంకా. మరొక వైడ్. చూద్దాం ఈ వైడ్ బాల్ ఏమవుతుందో చూడాలి.
ఓ అశ్విని సాగు కొట్టారు బాబు. అశ్విని సాగు కొట్టారు పాపము. లాస్ట్ 10 ఓవర్లు 60 బాళ్ళకి 85 పరుగులు కొట్టాలి. 105 పరుగులు. 10 ఓవర్లకి 105 పరుగులు. అన్హ్యాపీగా బౌలింగ్ చేస్తున్నాడు కసి మీద. 60 బంతుల్లో 85 కొట్టాలి. చూడాలి. 80 బంతుల్లో 85 చూద్దాం. 85 అనేది కూడా అంత ఈజీ కాదు. అది బౌలింగ్ మంచి బౌలింగ్ చేస్తే ఖచ్చితంగా స్కోర్ ఆపచ్చు. అద్భుతమైన క్యాచ్. చూడాలా కెప్టెన్ యొక్క ఆ కసి ఏదైతే ఉందో అగ్రెసివ్నెస్. అద్భుతమైన క్యాచ్ వినయ్ ద్వారా. మంచి కీపర్ క్యాచ్. హ్యాపీ. ఈరోజు ఫస్ట్ వేసిన బౌలర్స్ మాత్రం అంత ప్రభావం చూపించలేకపోయారు. ప్రభావం అయితే ఏం కనిపించలేదు. హ్యాపీ మాత్రం నైట్ చేసిన ప్రాక్టీస్తో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడండి. ఖచ్చితంగా క్యాచ్కి ఛాన్స్ ఉంది. చూద్దాము. ఓ కొంచెం ముందు శ్యామ్ కొద్దిగా ఇంకొంచెం ఛాన్స్ ఉంటే పట్టేదానికి ఛాన్స్ ఉండేది. కొద్దిగా మిస్ అయింది. మంచి ట్రై. బౌలింగ్ అబ్బా. ఈరోజు హ్యాపీ మాత్రము అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారండి. ఖచ్చితంగా ఇది నైట్ చేసిన నెట్ ప్రాక్టీస్ ఎఫెక్టే, లేకపోతే ఎప్పుడు అట్టేయడు ఆయన. కనుక్కోవాలండి అది ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడో ఒకసారి కనుక్కోవాలి ఆయన. అదే ఎక్కడో ఇండోరా అవుట్డోరా తెలీదు. ఇండోరేనా? ఓకే. వా అందరూ 4లు 6లు ఇస్తున్న తరుణంలో ఈయన గోల్డెన్ డాట్ బాల్స్ వేస్తున్నాడు. ఈజీగా గెలిచే ఛాన్స్లోనే కాకపోతే అలా జరగనివ్వరు కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈయన ఒక్కడే బాగా బౌలింగ్ పడింది. రిమైనింగ్ ఎవరికి పడలేదు. చూడాలి మరి నెక్స్ట్ బౌలింగ్ ఎవరికి ఇస్తారు అనేది. ఎందుకంటే ఒక సైడ్ ఒక బౌలర్ ప్రెషర్ పెట్టేటప్పుడు ఇంకో బౌలర్ లూజ్ రన్స్ ఇవ్వకూడదు. వా ఏందండి ఇది? మెగ్రాత్ లైన్ అండి ఇది. మెగ్రాత్ లైన్ అండి ఇది. అది T20లో కూడా అద్భుతమైన లైన్ వేస్తున్నాడు అంటే అతని దగ్గర ఫీల్డర్లో మార్పు. 11 ఓవర్లు 107 పరుగులు. 54కి 83. హబీబ్ ఇంటూ ద అటాక్. చూడాలి క్యాచా. రాజేష్ దమ్రో ఫీల్డరు యాక్టివ్గా లేకపోయేటప్పటికి అది క్యాచ్కి ఛాన్స్ ఉండేది. యాక్చువల్గా అయితే క్యాచ్కి కొంచెం యాక్టివ్ మెంబర్ కనుక ఉంటే ఛాన్స్ ఉండేది. బాల్ అక్కడే ఆగిపోయిందండి. వైడ్ బాల్. ఎక్స్ట్రా పరుగులు కూడా ఎక్కువ ఇచ్చేశారు. వా అద్భుతమైన షాట్ అండి. సూపర్ షాట్. చాలా లాంగ్ షాట్. మంచి పవర్తో మంచి షాట్ అండి. చాలా చక్కటి షాట్ సాయి ద్వారా. నువ్వు ఒక్కడే వేసింది వాడు మరొక 6. అవి నేరు బ్యాటింగ్ వస్తున్నారు.
రెండు బాల్లో 2 సిక్స్లు. మార్చు సన్నీ నింపాల పర్లేదు, చాలా రోజులు తడతాడు కాబట్టి ఇలా లేదు. కూర వేస్తే సన్నీ మొత్తం మార్చేస్తాడు. వైడ్ బాల్. 51 balls 67 runs. ఈ ఓవర్తో చాలా క్లోజ్ అయిపోయింది స్కోర్. స్లోవర్ బాల్. వా అద్భుతమైన రన్అట్ అండి. సూపర్. ఖచ్చితంగా ఇది మ్యాచ్ టర్నింగ్ రన్అట్. అద్భుతమైన త్రో హబీబ్ ద్వారా. అద్భుతమైన రన్అట్ హబీబ్ ద్వారా. చూడాలి ఇది ఖచ్చితంగా మ్యాచ్ టర్నింగ్ మూమెంట్ అవుతుందో లేదో. ఎందుకనంటే 51 బాళ్ళకి 67 చూడాలి. 2 సైడ్లు గేమ్ ఉంది. బౌలింగ్ కొంచెం గట్టిగా వేస్తే వీళ్ళ సైడ్ కూడా ఉంటుంది. బౌలింగ్ వికెట్లు పడే కొద్దీ రన్ రేట్ని మెయింటైన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నవీన్. మంచి స్లో బాల్. 12 ఓవర్లు 123. 8 ఓవర్లకు 67 స్కోర్ కొట్టాలి. చూద్దాం ఈ గేమ్ ఏ విధంగా మలుపు తిరుగుతుందో. క్యాచ్కి ఛాన్స్. చూడాలి సునీల్ పడతాడో లేదో. వా అద్భుతమైన క్యాచ్. సూపర్. మంచి క్యాచ్. నవీన్ అవుట్ అయ్యారు. ఈరోజు సుభాన్ భాయ్ మార్నింగ్ మ్యాచ్లో కూడా ఒక పక్కన్న మ్యాచ్ని మొదటి బాలే వికెట్ తీసి ఆ మ్యాచ్ని ఇంకోలాగా మార్చారు. దాన్ని చూద్దాము. ఈరోజు ఆయనది గోల్డెన్ హ్యాండ్. ఉదయం కూడా అట్టే జరిగింది. ఆడతా ఉన్నావు లేపేశాడు. వరుసకు వచ్చి 2 వికెట్లు ఎత్తేసాడు. చూడాలి. కెప్టెన్ డేవిడ్. సుభాన్ భాయ్ కెప్టెన్ డేవిడ్. కెప్టెన్కి ఛాలెంజ్ ఉంది. మొదటి బాల్ సింగిల్. తొందరపడకుండా ఒక సింగిల్ తీసుకున్నారు. వావ్ అద్భుతమైన బాల్. సుభాన్ భాయ్ తన ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి బౌలింగ్ చేస్తున్నారు. సింగిల్. మిస్ఫీల్డ్ 2 runs. మరొక సింగిల్. చూడాలి. మంచి ఫీల్డ్ శ్యామ్ ద్వారా. శ్యామ్ చాలా లేట్గా రియాక్ట్ అయ్యాడు. లాస్ట్ బాల్. సుభాన్ భాయ్ 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. 43 బాళ్ళకి 63 పరుగులు కొట్టాలి. మంచి బాల్. కేవలం సింగిల్ మాత్రమే లభించింది. ఓవర్ సమాప్తం. 13 ఓవర్లు 128 పరుగులు 6 వికెట్లు. నెక్స్ట్ బౌలర్ షాహుల్. 2 ఓవర్లు 23 పరుగులు. ఫస్ట్ 2 ఓవర్లు కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. చూడాలి. ఈ 2 ఓవర్స్ మంచిగా వేస్తే ఖచ్చితంగా కంబ్యాక్ అనేది జరుగుతుంది. ఒక డాట్ బాల్. అద్భుతమైన బౌలింగ్ షాహుల్ ద్వారా. ఇట్స్ బౌల్డ్. డెఫినెట్లీ నేను చెప్పినట్టు ఇందాక ఆ రన్అట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా
ఖచ్చితంగా గేమ్ చేంజింగ్ మూమెంట్ అది. ఆ రన్అట్ హబీబ్ చేసిన రన్అట్ ఏదైతే ఉందో ఒక్కసారిగా వికెట్లు పడడం స్టార్ట్ అయింది. మనం కూడా ఆడలేదు అంతమంది. వికెట్లు పడడం స్టార్ట్ అయింది. ఎప్పుడైనా మంచి షాట్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ శివ హిట్ మ్యాన్, మంచి షాట్, 2 runs. మరొక 3 runs, 2 runs పోయి 3 runs అయిపోయింది. మరి అనవసరమైన రన్అట్ అండి, చేతిలో బాల్ పెట్టుకొని పరిగెత్తారు. 3 మరొక రన్అట్. 8 వికెట్లు పడ్డాయి. బి కుమార్ బ్యాట్స్మెన్, కొత్త బ్యాట్స్మెన్ బి కుమార్. 38 బాల్ 59 పరుగులు. ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. ఆ రన్అట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా గేమ్ మార్చింది. ఎప్పుడైనా వికెట్స్ అనేవి పడకుండా స్టడీగా మ్యాచ్ జరుగుతూ ఉంటే స్కోర్ వస్తూ ఉంటుంది. లాస్ట్ 6 ఓవర్లు షావులు అంతే. ఇది కాకుండా 6 ఉన్నాయి. వికెట్స్ లేవు. మంచి కీపింగ్ వినయ్ ద్వారా. వికెట్స్ లేవు. ఓవర్ కంప్లీట్. 14 ఓవర్లు 131 పరుగులు. 6 ఓవర్లకి 59 కొట్టాలి. 36 బాల్ 59 పరుగులు. क्या खरीद चैनल है यूट्यूब चैनल का क्या नाम है लक्की क्रिकेट है क्या होता अच्छा होता నిజంగా బ్యాంక్ ఫ్రెండ్స్కి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. స్కోర్ కూడా దానికి తగ్గట్టుగా 11 రన్ రేట్ పెట్టారు ఫస్ట్ 10 ఓవర్లు. బట్ ఒకసారి వికెట్స్ పడడం స్టార్ట్ అయిన తర్వాత కొలాప్స్ అయిపోయింది కంప్లీట్గా. ఎవరు చేశారా సరే కానీ లాస్ట్ వికెట్ జరుగుతుంది. కొట్టిన తర్వాత రాదు ఇంకా. ఎవరు చేశారు ఆల్అౌట్? కంటిన్యూ స్కోరింగ్ ఆల్అౌట్ చూపిస్తుంది. కంటిన్యూ కొట్టేది సరే కానీ మ్యాచ్ కానీ ఏం కాదు. రాదు సరే కౌంట్ చేసుకోండి. 140 స్కోర్ 141 కౌంట్ చేసుకోండి. 4
49 కొట్టాలా. ఈ 4 తీసే 45 కొట్టాలి. సరే ఇప్పటి నుంచి 4 స్కోర్ కౌంట్ చేసుకోండి. మంచి బాల్ షావుల్ ద్వారా. మంచి బౌలింగ్ షావుల్ ద్వారా. బ్యాట్స్మెన్ రూపేష్ బౌల్డ్ ఆల్ అవుట్. బ్యాంక్ ఫ్రెండ్స్ 144 పరుగులు. లెక్ యూ హ్యాపీ క్రికెట్ ఓన్. థ్యాంక్ యూ.